హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ 2024లో రాద్దాం అనుకున్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేయాలి, బిగినర్స్ ఏం చదవాలి, ముందు ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, ఇలా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు బై అటెండింగ్ దిస్ ఫ్రీ సెమినార్ ఆన్లైన్. రేపు 7 గంటలకి 18 ఫిబ్రవరి రోజు. ఎక్కడ అటెండ్ అవ్వాలంటే మీరు మన ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఎక్కడున్నా మీరు అటెండ్ కావచ్చు. ఆ టైంకి మీకు 7 కల్లా మీకు జూమ్ లింక్ గ్రూప్లోకి వస్తుంది, మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా మన వెబ్సైట్లో LTexclasses.com వెబ్సైట్లో యూపీఎస్సీ డెమో అని చెప్పి సెర్చ్ కొట్టండి, ఒక ఫ్రీ కోర్స్ వస్తుంది. ఈ కోర్సులోకి మీరు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు, రూపాయి కూడా పే చేయక్కర్లేదు. కోర్సులో ఎన్రోల్ అయినా సరే 7 o'clockకి మీకు క్లాస్ అందులో డైరెక్ట్గా అటెండ్ కావచ్చు, ఇంటరాక్ట్ కూడా అవ్వవచ్చు. ఓకేనా? లింక్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లోను, డిస్క్రిప్షన్లోను, ఈ వీడియో కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తాయి. ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ రన్ చేస్తున్నాం. యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 48,000 రూపాయలకి మనం అందిస్తున్నాం. అంటే 17,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అవర్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 28th ఫిబ్రవరి. ఆఫర్ మంత్ ఎండ్ వరకు మాత్రమే. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఆఫ్లైన్లో కూడా ఆఫర్ ఉంది 58,000 రూపాయలకి. అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ వస్తున్న కోర్సు, మంత్ ఎండ్ వరకు వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. సో యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, వీటిలో ఏది జాయిన్ అవ్వాలన్నా కేవలం 22,000 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే యూఆర్ గెటింగ్ 13,000 రూపీస్ డిస్కౌంట్. అన్నీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి షఫ్లింగ్ ఫీట్ అనే పేరుతో, టైటిల్తో వచ్చింది. ఇది మన GS3 జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీకి సంబంధించిన యూపీఎస్సీ సిలబస్ ప్రకారం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్గా చెప్పొచ్చు. నావిగేటింగ్ ఫారిన్ ట్రేడ్ డైనమిక్స్ నీడ్స్ షార్పర్ పాలసీ రెస్పాన్సెస్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ అంత బాగాలేదు. సో వెస్టర్న్ ఎకానమీస్ తీసుకోవచ్చు, యూఎస్ తీసుకోవచ్చు, రిసెషన్ మాట్లాడుతున్నారు, రిసెషన్ వస్తుంది అంటున్నారు. వెస్టర్న్ ఎకానమీస్లో రిసెషన్ వచ్చింది అనుకోండి, అది మనకేంటి నష్టం అని మనం అనుకోవచ్చు. మనకి ఏ రకంగా నష్టం అంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి దెబ్బతింటాయి. వెస్టర్న్ ఎకానమీలో రిసెషన్ వస్తే మన ఎక్స్పోర్ట్స్ అనేవి దెబ్బతింటాయి, రైట్? సో అందుకని ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది అనేది మన ఎక్స్పోర్టర్స్ ఒక కన్నేసి ఉంచాలి. అక్కడ బాగుందా లేదా, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, డిమాండ్ ఎలా ఉంది, ప్రతి దానిపైన కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అనేది ఉంది. క్రికెట్ మీరు ఆడేటప్పుడు చూడండి, స్పిన్, ఇఫ్ యూ హ్యావ్ టు ప్లే స్పిన్ ప్రాపర్లీ, మీ ఫుట్ వర్క్ బాగుండాలి. యూ హ్యావ్ టు షఫుల్ యువర్ ఫీట్, అంటే బౌలర్ వేసే బాల్కి తగ్గట్టు నీ ఫీట్ మూమెంట్ ఉండాలి. యూ హ్యావ్ టు రీచ్ ద పిచ్ ఆఫ్ ద డెలివరీ. ఆ బాల్ ఎక్కడ పడుతుందో అక్కడికి నువ్వు రీచ్ అవ్వగలగాలి, ప్రాపర్గా డిఫెండ్ చేయగలగాలి. లేకపోతే ఏమైపోతాం, అవుట్ అయిపోతాం. సో ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్గా సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. వీటికి తగ్గట్టుగా పాలసీ రెస్పాన్సెస్, ప్రభుత్వం యొక్క పాలసీ రెస్పాన్సెస్ కూడా వరల్డ్ వైడ్ జరుగుతున్న రకరకాల ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడాలంటే వాళ్ళని సపోర్ట్ చేసేలాగా, రైట్? సో ఈవెంట్కి తగ్గట్టుగా రెస్పాన్స్ రెడీ చేసుకోవాలి. షార్పర్ పాలసీ రెస్పాన్స్ అనేది మస్ట్ ఎట్ దిస్ పాయింట్. అంటే చాలా షార్ప్గా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఫర్ డిఫరెంట్ గ్లోబల్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఈ గ్లోబల్ ఈవెంట్స్కి రెస్పాండ్ అవ్వడానికి ప్రభుత్వం చాలా షార్ప్గా ఉండాలి. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ ఇట్స్ ఫీట్. ఇట్ మస్ట్ షఫుల్ ఇట్స్ ఫీట్ ఇన్ ఎ నింబుల్ మేనర్. స్కిల్ఫుల్గా చేయాలని అర్థం అనమాట. అయితే ఈ స్టోరీ అంతా ఎందుకు అంటే, ఎక్స్పోర్ట్ డేటా రిలీజ్ అయింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క డేటా ప్రతి మంత్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేసేది మనకి గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్ డివిజన్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎప్పుడు ఏ డేటా వచ్చినా, దాని మీద ఆర్టికల్ వచ్చినా, నేను గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ మీకు చూపిస్తున్నాను, మీరు కూడా అలవాటు చేసుకుంటారని. సో ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ ఫర్ January 2023, ఇది దీని యొక్క హెడ్డింగ్. దీనికి సంబంధించిన డేటా రిలీజ్ అయింది. సో 2023 జనవరిలో ట్రేడ్ ఎలా ఉంది అంటే, మనకి ట్రేడ్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మర్చెండైజ్ ట్రేడ్, విచ్ మీన్స్ గుడ్స్. రెండోది సర్వీసెస్ ట్రేడ్, అంటే మనకి సాఫ్ట్వేర్ ఇట్లాంటివి, అకౌంటెన్సీ సాఫ్ట్వేర్ ఇట్లాంటివన్నీ. అండ్ ఓవరాల్ ట్రేడ్, విచ్ ఈజ్ మర్చెండైజ్ ప్లస్ సర్వీసెస్ అని అర్థం. అయితే మీరు గమనిస్తే ఇండియాస్ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ అంటే 2 కలిపి తీసుకుంటే జనవరిలో దే ఆర్ ఎస్టిమేటెడ్ టు బి ఓవర్ $65.15 billion, అంటే 14.58% గ్రోత్ ఓవర్ ద సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఓవరాల్ మీరు గమనిస్తే 65 మనకి ఎక్స్పోర్ట్స్ కదా మాట్లాడుతున్నాము,
ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి $65.15 బిలియన్ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్. లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో 56.86%, విచ్ మీన్స్ 14.58% గ్రోత్ కనిపిస్తుంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మర్చెండైజ్ అంటే ఓన్లీ గుడ్స్ మీరు తీసుకుంటే లాస్ట్ ఇయర్ 35.23 ఉంటే జనవరి 2022లో ఇప్పుడు 32.91 ఉంది. అంటే మర్చెండైజ్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే మనకి డిక్లైన్ కనిపిస్తుంది. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఇంక్రీజ్ కనిపిస్తుంది 21 నుంచి 32. సర్వీసెస్లో ఇంక్రీజ్ ఉండడం వల్ల ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో మనకి గ్రోత్ అనేది కనిపించింది. అర్థమవుతుందా? అలాగే మీరు చూడాల్సింది ఇంపోర్ట్స్ కూడా. ఇంపోర్ట్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 65.80, ఈ సంవత్సరం 66.42. ఇంపోర్ట్స్లో కూడా మనకి స్లైట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇంపోర్ట్స్లో మీరు తీసుకుంటే యూ కెన్ సీ స్లైట్ గ్రోత్, లాస్ట్ ఇయర్తో పోలిస్తే స్లైట్ గ్రోత్. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ని మనం ట్రేడ్ బ్యాలెన్స్ అంటాం. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ లాస్ట్ ఇయర్ -8.95 ఉంటే ఈ ఇయర్ -1.27 ఉంది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్ డేటా మనకి చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా, ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ట్రేడ్ బ్యాలెన్స్ అనేది తగ్గింది, అంటే నెగిటివిటీ తగ్గింది. ఇంతకుముందు ఎక్కువ నెగిటివ్ ఉండేది, ఇప్పుడేమో తగ్గింది అని మనం చెప్పొచ్చు, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అని మనం మాట్లాడవచ్చు. ట్రేడ్ బ్యాలెన్స్ హ్యాస్ కమ్ డౌన్, ట్రేడ్ డెఫిసిట్ హ్యాస్ కమ్ డౌన్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఇలా చదువుకోవాలి. వెన్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్, ఇలా ఆలోచించండి, మీకు ఈజీ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసి తను విదేశాల్లో అమ్ముతాడు. హీ సెల్స్ అవుట్ సైడ్ ద కంట్రీ, బయట దేశాల్లో వస్తువు అమ్ముతాడు. ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ సర్వీసెస్. బై డూయింగ్ దట్, అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, హీ గెట్స్ పేమెంట్. ఆ పేమెంట్ ఇండియాకి తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ హీ గాట్ డాలర్స్ ఇన్ యూఎస్, తను ఏం చేస్తాడు, ఈ కమ్స్ టు ఆర్బీఐ, ఇండియాలో ఆర్బీఐకి వచ్చి ఆ డాలర్లు ఆర్బీఐకి ఇచ్చేసి ఆర్బీఐ దగ్గర రూపాయలు తీసుకుంటాడు. అంటే ఆర్బీఐకి వెళ్తున్నాడని కాదు, ఆర్బీఐ ఆథరైజ్ చేసిన ఏ ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాంక్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మనకి ఎప్పుడైనా సరే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గరికి ఫారెన్ కరెన్సీ చేరుతోంది, అంతేనా? ఫారెన్ కరెన్సీ ఆర్బీఐ దగ్గరికి వస్తుంది, అంటే ఇన్కమింగ్ ఫ్లో ఉంటుంది. When you are exporting, there is an incoming flow of foreign currency. When you are importing, నువ్వు ఇంపోర్ట్ చేయాలంటే అర్థం ఏంటి, విదేశాల నుంచి వస్తువులు తెప్పించుకోవాలంటే మనీ బయటికి వెళ్ళాలి. సో ఇంపోర్ట్ చేసినప్పుడు మనీ బయటికి వెళ్తుంది, విచ్ ఇస్ ట్రీటెడ్ నెగిటివ్. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ లోపలికి వస్తుంది, విచ్ ఇస్ ట్రీటెడ్ పాజిటివ్. ఈ రెండు కలగలిపితే నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్, విచ్ ఇస్ డెఫిసిట్. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ మోర్ దాన్ ఇంపోర్ట్ అంటే పాజిటివ్ ఎక్కువ, నెగిటివ్ తక్కువ, విచ్ ఇస్ సర్ప్లస్. ఇండియాలో ఎప్పుడు ప్రిడామినెంట్గా మనకి కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ కనిపిస్తూ ఉంటుంది. సర్వీసెస్ బాగున్నప్పటికీ మర్చెండైజ్లో మనం ఎప్పుడు వెనకబడి ఉండడం వల్ల, డిపెండెన్సీ ఉండడం వల్ల ఈ పరిస్థితి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇది డేటా, దీన్ని బేస్ చేసుకొని ఇవాళ ఆర్టికల్ చదువుతాం. ఇండియాస్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్, గుడ్స్ అంటే మర్చెండైజ్, ఏ కీ డ్రైవర్ ఆఫ్ ఇట్స్ గ్రోత్ ఇంపల్సెస్ అండ్ ఎ మేజర్ జాబ్ క్రియేటర్. భారతదేశంలో ఎక్కువ జాబ్ క్రియేటర్ మరియు గ్రోత్ ఇంపల్సెస్ని డ్రైవ్ చేసేది. అంటే ఇండియా యొక్క గ్రోత్ స్టోరీలో ఎక్స్పోర్ట్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. దే గాట్ ఆఫ్టర్ ఏ డిసప్పాయింటింగ్ స్టార్ట్ ఇన్ 2023. సార్ ఇప్పుడే మీరు బాగుందని చెప్పారు, ఇక్కడేంటి డిసప్పాయింటింగ్? ఓవరాల్ బాగుంది, సర్వీసెస్తో కలిపితే బాగుంది, ఓన్లీ గుడ్స్ చూస్తే అంత బాగాలేదు, డిసప్పాయింటింగ్ స్టార్ట్ ఉంది. మర్చెండైజ్ షిప్మెంట్స్ ఫెల్ 6.6% ఇయర్ ఆన్ ఇయర్ టు $32.91 బిలియన్ ఇన్ జనవరి. చూపించాను కదా ఆల్రెడీ మీకు. మర్చెండైజ్ షిప్మెంట్స్ అనేవి ఏమయ్యాయమ్మా, 6.6% తగ్గిపోయి 35 పాయింట్ సంథింగ్ ఉండేది $32.91 పడిపోయింది. వైల్ దిస్ ఇస్ ద సెకండ్ మంత్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ఎక్స్పోర్ట్స్. డిసెంబర్లో కూడా కాంట్రాక్ట్ అయ్యాయి, ఇప్పుడు జనవరిలో కూడా కాంట్రాక్ట్ అయ్యాయి. ద డిప్ ఈజ్ మోర్ దాన్ డబుల్ ద 3% డ్రాప్ ఇన్ డిసెంబర్. డిసెంబర్లో 3% డిప్ అయితే ఇప్పుడు 6.6% డిప్ అయింది. అండ్ మార్క్స్ షార్ప్ 13.6% సీక్వెన్షియల్ డిక్లైన్. సీక్వెన్షియల్ అంటే అర్థం ఏంటి, డిసెంబర్ 2022తో పోలిస్తే జనవరి 2023లో ఎక్స్పోర్ట్స్ అనేవి 13.6% పడిపోయాయి. మరి జనవరి 2022తో పోలిస్తే అంటే ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే 6.6% డిక్లైన్, మంత్ ఆన్ మంత్ తీసుకుంటే 13.6% డిక్లైన్ అనేది కనిపిస్తుంది. అలాంగ్ విత్ అన్ యాంటిసిపేటెడ్ పోస్ట్ క్రిస్మస్ కూలింగ్ ఆఫ్ ఇన్ డిమాండ్. జనరల్గా మనకు వెస్టర్న్ ఎకానమీస్లో ఎక్కువగా క్రిస్టియానిటీ ఫాలో అవుతారు కాబట్టి క్రిస్మస్ అనేది అక్కడ హాలిడే సీజన్. ఎక్కువగా మనకి దసరా దివాళీ ఎలా అయితే ఎక్కువ సేల్స్ జరుగుతాయో
అక్కడ వచ్చేసరికి క్రిస్మస్ పీరియడ్లో ఎక్కువగా సేల్స్ జరుగుతాయి, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది హాలిడే సీజన్లో. క్రిస్మస్ అయిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్, జనరల్గా అందరూ ఎవ్రీ వన్ స్లోలీ ది గెట్ బ్యాక్ టు వర్క్, పర్చేజెస్ అన్ని తగ్గించుకుంటారు. సో అది ఎక్స్పెక్టెడ్, యాంటిసిపేటెడ్ అంటే ఎక్స్పెక్టెడ్. సో కూలింగ్ ఆఫ్ అనేది ఉంటుందని ముందు ఎక్స్పెక్ట్ చేశారు. దాంతోపాటు ఆర్డర్ బుక్స్ ప్రాబబ్లీ టుక్ ఎ హిట్ యాజ్ మచ్ ఫ్రమ్ యాక్చువల్ స్లోయింగ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ యాజ్ probably took a hit as much from actual slowing of economic activity as buyers vary assessments about consumer confidence levels with the new year kicking off amid a pall of gloom and doom on the global economic outlook. ఈ స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే మనకి, అలాంగ్ విత్ అన్ యాంటిసిపేటెడ్ పోస్ట్ క్రిస్మస్ కూలింగ్ ఆఫ్ అండ్ డిమాండ్, ఇది ఆల్రెడీ చెప్పాను. ఆర్డర్ బుక్స్ అంటే మన ఎక్స్పోర్టర్స్ యొక్క ఆర్డర్ బుక్స్, వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యూఎస్ నుంచి, యూరోప్ నుంచి, వెస్టర్న్ ఎకానమీ, బయట దేశాలు కంపెనీస్ భారతదేశం నుంచి కొనుక్కుంటారు. కొనుక్కునేవే కదా మనకి ఎక్స్పోర్ట్స్ అవుతాయి, వాళ్ళకి ఇంపోర్ట్స్ అవుతాయి. దే టుక్ ఎ హిట్ యాజ్ మచ్ ఫ్రమ్ యాక్చువల్ స్లోయింగ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఒకటి, క్రిస్మస్ తర్వాత కూలింగ్ ఆఫ్ వల్ల కొంత డిమాండ్ తగ్గింది. రెండోది, నిజంగానే ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అవ్వడం వల్ల కూడా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకని? యాజ్ బయర్స్ వేరీ అసెస్మెంట్స్ అబౌట్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమవుతుందంటే స్టోరీ, సో మీరు విజువలైజ్ చేసుకోగలిగితే ఇది చాలా ఈజీ అనమాట, విజువలైజ్ చేసుకోలేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇది ఇండియాకి చెందిన ఒక కంపెనీ, ఈజ్ అన్ ఎక్స్పోర్టర్, హీ బిలాంగ్స్ టు ఇండియా, రైట్. సో ఇక్కడ యూఎస్లో తీసుకోండి, యూఎస్లో యూ హ్యావ్ ఏ కంపెనీ కాల్డ్ ఏబీసీ లిమిటెడ్ అనుకోండి. సో ఏబీసీ లిమిటెడ్ పర్చేజెస్ స్టఫ్ ఫ్రమ్ అవర్ XYZ లిమిటెడ్ అనుకోండి. ఇండియాకి చెందిన XYZ లిమిటెడ్ నుంచి ఏబీసీ లిమిటెడ్ కొంటుంది. కొన్న తర్వాత దే సెల్ ఇట్ టు దేర్ కస్టమర్స్. వీళ్ళంతా ఎవరు? ఏబీసీ లిమిటెడ్ కస్టమర్స్. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ సమస్య ఏంటి అంటే, వీళ్ళు కన్జ్యూమర్స్, ఎండ్ కన్జ్యూమర్స్ వీళ్ళు, అంటే ఆ దేశ ప్రజలు. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎకానమీ బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా ఇక్కడ కన్జ్యూమర్స్ అనుకుంటున్నారు. సో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తక్కువ ఉన్నాయి. వెన్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రోజులు బాగో అనుకున్నప్పుడు ఫస్ట్ జాగ్రత్త పడతారు, విచ్ మీన్స్ పర్చేజెస్ తగ్గుతాయి. సో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి ఈ పర్టిక్యులర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అసెస్మెంట్స్ చేసుకుంటారు. వేరీ అంటే ఏంటి? కాషియస్, జాగ్రత్తగా, అంటే ఎలా ఉంది పరిస్థితి ఏంటి, రైట్. మన కన్జ్యూమర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఎకానమీ గురించి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, ఆర్ దే వర్రీడ్, ఆర్ దే పాజిటివ్. వేరీ అంటే మీనింగ్ కాషియస్. సో ఈ పర్టిక్యులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర కొనేవాళ్ళు, దే ఆర్ కాషియస్లీ అసెసింగ్ వెదర్ దెయిర్ కన్జ్యూమర్స్ ఆర్ పాజిటివ్ ఆర్ నాట్. అంత పాజిటివ్గా లేరు అనిపించినప్పుడు ఏం చేస్తారు? దే కట్ డౌన్ దెయిర్ పర్చేజెస్ ఫ్రమ్ ఇండియా నుంచి వాళ్ళు పర్చేజెస్ తగ్గించుకుంటారు. మీకు అర్థమైందా? ఇక్కడ స్టేట్మెంట్లో బయ్యర్ అనే పదాన్ని వాడారు. ఇక్కడ బయ్యర్ అంటే ఎవడు? మన దగ్గర కొనేవాడు, అంటే మన ఎక్స్పోర్టర్ దగ్గర కొనుక్కున్న యూఎస్ లేదా యూకేకి చెందిన కంపెనీ వాడు అసెస్మెంట్స్ చేసుకుంటాడు వాడి ఎండ్ కన్జ్యూమర్స్ గురించి. అవి అంత గొప్పగా ఉన్నట్టుగా కనిపించలేదు. కాషియస్ అసెస్మెంట్స్ చూసుకొని ఎందుకైనా మంచిది తక్కువ ఆర్డర్ పెడదాము, మళ్ళీ మన దగ్గర అలాగే స్టాక్ మిగిలిపోతుంది అన్నట్టు ఉండడం వల్ల కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది. విత్ ద న్యూ ఇయర్ కికింగ్ ఆఫ్ ఎమిడ్ ఏ పాల్ అంటే ఒక థిక్ కవరింగ్, ఒక క్లోత్ లాగా అనమాట. గ్లూమ్ అండ్ డూమ్ అంటే ఇక్కడ పాల్ ఆఫ్ గ్లూమ్ అంటే అర్థమైందంటే ఒక గ్లూమ్ అంటే తెలుసు కదా, బాగా నెగిటివ్ వర్డ్ అది. అంటే మనకి డల్గా గ్లూమీగా ఉంది వెదర్ అంటాం, అంత బాగాలేదు, హోప్లెస్నెస్ని ఇండికేట్ చేస్తుంది, డార్క్నెస్ని ఇండికేట్ చేస్తుంది, డిప్రెషన్ ఇండికేట్ చేస్తుంది. ఇట్స్ అ నెగిటివ్ వర్డ్. పాల్ ఆఫ్ గ్లూమ్, ఇట్ ఈస్ కవర్డ్ విత్ పాల్ ఆఫ్ గ్లూమ్ అంటే ఒక నల్లని గుడ్డతో కప్పేసినట్టు, అంటే డార్క్ అయిపోయింది, వెలుగు లేదు. డార్క్ అంటే నెగిటివ్, వెలుగు అంటే పాజిటివ్, అంతే కదా. సో ఇట్ ఈస్ కవర్డ్ విత్ పాల్ ఆఫ్ గ్లూమ్ అండ్ డూమ్ అంటే డార్క్నెస్తో కవర్ అయిపోయింది, అంటే అంత హోప్లెస్ సిచ్యువేషన్లో అయిపోయింది అని చెప్పడం. ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ఫెల్ 10%, ఫార్మా ప్రొడక్ట్స్ లాస్ట్ మొమెంటమ్, యాజ్ డిడ్ 14 అదర్ ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ ఇండియాస్ టాప్ 30 ఎక్స్పోర్ట్ ఐటమ్స్, ఇంక్లూడింగ్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. టాప్ 30 ఐటమ్స్లో జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ ఐటమ్స్, ఇంకో 14 ఐటమ్స్ మనకి తగ్గిపోయాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోవడం అనేది గమనించవచ్చు. అయితే గుడ్ థింగ్ ఏంటి? ద సిల్వర్ లైనింగ్,
ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్ అంటారు. అంటే ప్రతి నెగిటివ్ ఈవెంట్లో కూడా ఒక చిన్న పాజిటివ్ ఉంటుంది. ఏంటది? దట్ ఇంపోర్ట్స్ డిప్డ్ టు, ఎక్స్పోర్ట్స్తో పాటు ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరిగాయి అనుకోండి, డెఫిసిట్ పెరిగిపోతుంది. డెఫిసిట్ ఏంటి? ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ తగ్గిపోయి ఇంపోర్ట్ పెరిగితే ఏమవుతుంది? డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది. అదే ఎక్స్పోర్ట్స్ తగ్గి ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి అనుకోండి, ఒకేలాగా తగ్గితే డెఫిసిట్లో పెద్ద మార్పు ఉండదు. సో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి, బ్రింగింగ్ ద గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ టు ఏ 12-month low of just $17.75 billion, a far cry from the $25 billion averaged in each of the previous 6 months. గత 6 నెలల్లో ఎప్పుడు చూసినా సరే ట్రేడ్ బ్యాలెన్స్ అనేది 25, ఎస్పెషల్లీ మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అనేది $25 బిలియన్ ఉండేది. అది ఇప్పుడు తగ్గింది, $17.75 బిలియన్ తగ్గడం అనేది జరిగింది. అండ్ ద రికార్డ్ $29.23 బిలియన్ సెప్టెంబర్లో హైయెస్ట్ అనమాట. $29.23 బిలియన్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉండింది. అంటే మర్చెండైజ్ ఇంపోర్ట్స్ కంటే అంత తక్కువ ఉన్నాయి ఆ నెలలో అని అర్థం. ఇఫ్ దిస్ ట్రెండ్ హోల్డ్స్, ఈ ట్రెండ్ ఇలాగే నడిస్తే, ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫర్ 22-23 మే ఎండ్ అప్ లోవర్ దాన్ ద అన్కంఫర్టబుల్ 3% లెవెల్స్ ఆఫ్ జీడీపీ ప్రొజెక్ట్ బై మోస్ట్ ఏజెన్సీస్. చాలా ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే, ఇండియా యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ జీడీపీ ఉండబోతుందని చెప్పి అసెస్ చేసాయి. కాకపోతే ఇప్పుడు ఈ మంత్ ఎలాగైతే ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ తగ్గాయో, ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం మనకు ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే వీ మైట్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. అంటే డెఫిసిట్ అనేది తగ్గొచ్చు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనుకున్నంతగా ఉండకపోవచ్చు, విచ్ ఇస్ గుడ్ సైన్. ఇదంతా పాజిటివ్స్ మాట్లాడారు. అయితే ద డ్రాప్ ఇన్ ఇంపోర్ట్స్ డ్యూరింగ్ జాన్యువరి సజెస్ట్ డొమెస్టిక్ డిమాండ్ గ్రోత్ ఈస్ ఫేడింగ్. జాన్యువరిలో ఇంపోర్ట్స్ డ్రాప్ అవ్వడం అనేది దేన్ని సజెస్ట్ చేస్తుంది, దేన్ని ఇండికేట్ చేస్తుంది? డొమెస్టిక్ డిమాండ్ కూడా బాగాలేదు అని ఇండికేట్ చేస్తుంది. ఫేడింగ్ అంటే ఫేడ్ అవుతుంది, తగ్గిపోతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఇండియా. ఐ ఆమ్ సేయింగ్ ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి అంటున్నాను. ఇంపోర్ట్స్ అంటే అర్థం ఏంటి? విదేశాల నుంచి భారతీయులు కొనుగోలు చేసుకునేవి, అంతేనా? ఇవి తగ్గాయి అంటే అర్థం ఏంటి? లోకల్గా డిమాండ్ తగ్గితేనే కదా తగ్గుతాయి. ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయంటే డొమెస్టిక్ కన్జంప్షన్ బాగుంది, మన వాళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు, అందుకే కొంటున్నారు అని అర్థం. అదే మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? విదేశాల్లో ప్రజలు బాగా ఖర్చు పెడుతున్నారు, అందుకని వాళ్ళు కొంటున్నారు మన దగ్గర అని అర్థం. ఎక్స్పోర్ట్స్ తగ్గాయి అంటే బయట ఎకానమీ బాగాలేదని అర్థం. ఇంపోర్ట్స్ తగ్గాయి అంటే మన దేశపు ఎకానమీ కన్జంప్షన్ అంతగా బాగాలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? మన ఎకానమీ యొక్క కన్జంప్షన్ అంతగా బాగాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అది పాయింట్ ఇక్కడ. While the Iran-year drop was just 3.6%, the $50.66 billion import bill for January is the smallest in 18 months and 15.8% lower than December's revised $60.2 billion bill. మనకి జాన్యువరిలో ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉందో అది గత 18 నెలల్లో లోయెస్ట్ అనమాట, బాగా తగ్గే ఇంపోర్ట్స్. ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ స్టెప్ డౌన్ కెన్ బి అస్క్రైబ్ టు లోవర్ కమోడిటీ ప్రైసెస్. మీరు చెప్పొచ్చు ఇంపోర్ట్ బిల్ తగ్గిందంటే కారణం కమోడిటీ ప్రైసెస్ తగ్గాయి అందువల్ల అనొచ్చు. అంటే మనం ఎక్కువగా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం, వాటి ధరలు తగ్గాయి అనుకోండి, వాల్యూమ్స్ తగ్గకపోయినా మనకి అమౌంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు కొన్నట్టే 10 ఐటమ్సే కొన్నావు, కానీ రేట్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఇంపోర్ట్ బిల్ తగ్గడానికి కారణం రేట్లు తగ్గడమా లేకపోతే కన్జంప్షన్ తగ్గడమా అనే పాయింట్ మనం చూడాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ తగ్గడంలో కొంతపాటు మాత్రమే మనం లోవర్ కమోడిటీ ప్రైస్కి మనం ఆపాదించవచ్చు. యాజ్ నాన్ గోల్డ్ ఇంపోర్ట్స్ హ్యావ్ ఫాలెన్ బై షార్పర్ 6.7% ఫ్రమ్ January 22 లెవెల్స్. ఆయిల్, గోల్డ్ ఇంపోర్ట్స్ మీరు తీసుకుంటే నాన్ ఆయిల్, నాన్ గోల్డ్. ఇప్పుడు ఆయిల్, గోల్డ్ అంటే ఓకే, మీరు అన్నట్టు ధరల వేరియేషన్ వల్ల అయి ఉండొచ్చు, కానీ మిగిలినవి కూడా ఉన్నాయిగా, అవి కూడా తగ్గిపోయాయిగా, వాటి ప్రైసెస్లో అంత డిఫరెన్స్ లేదు కదా. క్లియర్గా చెప్పేసి ఇంపోర్ట్స్ 6.7% తగ్గాయి. ద కామర్స్ మినిస్ట్రీ హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ ఇండియాస్ వీకర్ ట్రేడ్ బ్యాలెన్స్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ హ్యాస్ బీన్ డ్రివెన్ బై ద టూ-వే ఎఫెక్ట్ ఆఫ్ స్లోయింగ్ వరల్డ్ ఎకానమీ, హర్టింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ రెసిలియంట్ డొమెస్టిక్ డిమాండ్ షోరింగ్ అప్ ఇంపోర్ట్స్. కామర్స్ మినిస్ట్రీ ఇప్పటివరకు ఏం చెప్పిందంటే, మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది కనిపిస్తుంది, ఇండియాలో ట్రేడ్ డెఫిసిట్ కనిపిస్తుంది. అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, దీన్నే మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. వెన్ ఇట్ ఈస్ నెగిటివ్ యూ కాల్ ఇట్ డెఫిసిట్. ఈ డెఫిసిట్కి కారణం ఏంటంటే టూ-వే ఎఫెక్ట్ అని చెప్తోంది. టూ-వే ఎఫెక్ట్ ఏంటి? ఒకటి, ఫారిన్ ఎకానమీస్ బాలేవు కాబట్టి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి.
ఇండియన్ ఎకానమీ బాగుంది కాబట్టి ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. అంటే ఇంపోర్ట్స్ పెరిగి ఎక్స్పోర్ట్స్ తగ్గితే ఏమవుతుంది, ఇది ఇంకా నెగిటివ్ అయిపోతుంది. అందువల్ల మనకి ట్రేడ్ డెఫిసిట్ బాగా పెరిగిపోతుంది. ఇందులో నెగిటివిటీలో కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ బాగుండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని కామర్స్ మినిస్ట్రీ ఇప్పటి వరకు వాదించింది. కానీ ఈ నెల మీరు తీసుకుంటే ఇంపోర్ట్స్ తగ్గాయా లేదా చెప్పారు ఇందాకే. మరి ఇంపోర్ట్స్ తగ్గాయినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఇండియన్ ఎకానమీ అంత బాగా చేయట్లేదని అర్థం చేసుకోవాలా? ఎస్, దట్ ఎఫెక్ట్ నో లాంగర్ సీమ్స్ టు బి ఎట్ వర్క్. కామర్స్ మినిస్ట్రీ చెప్పిన 2-వే ఎఫెక్ట్ ఇప్పుడు పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదు, ఎందుకంటే ఇంపోర్ట్స్ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి. సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ రైట్లీ ఫ్లాగ్డ్ కన్సర్న్స్ అబౌట్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ప్రాస్పెక్ట్స్ దిస్ ఇయర్. ఇండియన్ ఎక్స్పోర్టర్స్ యొక్క అవకాశాల మీద, అంటే వాళ్ళు ఎలా ఉండబోతుంది బిజినెస్ అనే విషయంలో నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా కొన్ని ఆందోళన చెందాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి ఫ్లాగ్ చేశారు. ఫ్లాగ్ అంటే హైలైట్ చేశారు. అమిడ్ గ్లోబల్ స్లోడౌన్ ఫియర్స్, ఎందుకంటే గ్లోబల్ స్లోడౌన్ వస్తుందన్న భయాలు ఉన్నాయి, ఆ ఫియర్స్ ఉన్నాయి కాబట్టి వీటి మధ్యలో ఎక్స్పోర్టర్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అని ఆవిడ చెప్పడం జరిగింది. హర్ ప్రిస్క్రిప్షన్, మరి ఆవిడ ఏం సజెస్ట్ చేశారు, దట్ ఎక్స్పోర్టర్స్ కీప్ క్లోజర్ ట్యాబ్స్ ఆన్ డెవలప్మెంట్స్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది అనేది మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలి టు అవాయిడ్ బీయింగ్ డీమోటివేటెడ్. లేకపోతే మీరు అక్కడ ఏం జరుగుతుందో చూడకుండా ఇష్టం వచ్చిన ప్రొడ్యూస్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ సేల్ అవ్వలేదు అనుకోండి, స్టాక్స్ ఉండిపోతాయి, డీమోటివేట్ అయిపోతారు. అక్కడ ఎకానమీస్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తారని మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలని చెప్పి ఆవిడ ప్రిస్క్రైబ్ చేశారు, సజెస్ట్ చేశారు. ఈజ్ ఆల్సో స్పాట్ ఆన్, ఆ ప్రిస్క్రిప్షన్ కూడా స్పాట్ ఆన్. ఎమిడ్ ద ఓవరాల్ హెడ్విండ్స్ అంటే ఏంటి, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, నెగిటివ్ ఈవెంట్స్, ట్రెండ్స్ ఆర్ డైవర్జింగ్ ఇన్ కీ మార్కెట్స్. ట్రెండ్స్ అన్నీ ఒకేలా లేవు, ఒక్కొక్క చోట ఒక్కోలా ఉన్నాయి, అన్ని చోట్ల ఒకేలా ఉన్నాయని మనం చెప్పలేం. హెడ్విండ్స్ అంటే ఏంటమ్మా, ఎదురుగాలులు, నెగిటివ్, మన గ్రోత్ని మనకి అబ్స్టకిల్స్ అని అర్థం. మనం కారు మీద లేదా బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, లేదా సైకిల్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఎదురుగాలు వస్తే ఏమవుతుంది, యూ హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్. అంటే నీ జర్నీలో నీకు అది అడ్డంకి అనమాట, నీ జర్నీని వెనక్కి తోసేది. అలాంటి వాటిని హెడ్విండ్స్ అంటారు. అది వెనక నుంచి గాలి వచ్చింది అనుకోండి, టెయిల్ విండ్. నువ్వు సైకిల్ తొక్కుతున్నావు, వెనక నుంచి గాలి వస్తే ఇంకా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతావు, ఫాస్ట్గా వెళ్ళిపోతావు. సో టెయిల్ విండ్ ఈజ్ అ పాజిటివ్ ఈవెంట్ విచ్ హెల్ప్స్ యూ మూవ్ ఫార్వర్డ్, వెరస్ హెడ్ విండ్ ఈజ్ అ నెగిటివ్ ఈవెంట్ విచ్ స్టాప్స్ ఆర్ విచ్ క్రియేట్స్ అబ్స్టకిల్స్ ఇన్ యువర్ జర్నీ. సో ఇలా రకరకాల అబ్స్టికల్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. ట్రెండ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయా, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒకేలా లేవు. యుఎస్ రీటైల్ సేల్స్ రిబౌండెడ్ టు గ్రో ఫాస్టర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ జాన్యువరి. అమెరికాలో రీటైల్ సేల్స్ ఏమో బాగా రిబౌండ్ అయ్యాయి, అనుకున్న దానికంటే ఎక్కువ గ్రో అయ్యాయి. వైల్ జపాన్ ట్రేడ్ డెఫిసిట్ హిట్ ఏ రికార్డ్. జపాన్లో ట్రేడ్ డెఫిసిట్ బాగా పెరిగిపోయింది. అంటే ఒక దగ్గర పాజిటివ్ న్యూస్, ఇంకో దగ్గర నెగిటివ్ న్యూస్. మోర్ యూకే బేస్డ్ ట్రేడింగ్ బిజినెసెస్ నౌ ఎక్స్పెక్ట్ అన్ అప్టిక్ ఇన్ టర్న్ ఓవర్ దిస్ మార్చ్. యూకే బేస్డ్ బిజినెస్లన్నీ కూడా టర్న్ ఓవర్ పెరుగుతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కంపేర్ టు దోస్ దట్ ఎక్స్పెక్ట్ ఎ ఫాల్. అంటే టర్న్ ఓవర్ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకంటే పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, యాజ్ పర్ ఏ సర్వే బై ఇట్ స్టాటిస్టికల్ ఆఫీస్, యూకేలో ఉన్న స్టాటిస్టిక్స్ ఆఫీస్ సర్వే ప్రకారం ఎక్కువ మంది పాజిటివ్గా ఉన్నారు, తక్కువ మంది నెగిటివ్గా ఉన్నారు. ఇండస్ట్రీ బాడీస్ అండ్ ద గవర్నమెంట్ మస్ట్ వర్క్ ఇన్ ట్యాండమ్. సో ఇండస్ట్రీ బాడీస్, గవర్నమెంట్ కలిసి పనిచేయాలి టు ట్యాప్ ష్రింకింగ్ ఆపర్చునిటీస్ బెటర్. ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి మనకి కూడా. అదర్ ఏషియన్ ఎకానమీస్ లైక్ వియత్నాం, మనకి ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ ఇండియాకి పోటీ వచ్చేస్తున్నాయి సర్వీసెస్ సెక్టర్లో, వేరే సెక్టర్స్లో. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. ఈ తగ్గుతున్న ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ని మనం ట్యాప్ చేయాలి, వేరే కంట్రీస్కి వదిలేయకూడదు. అంటే కంట్రీస్, మన ఇండియన్ గవర్నమెంట్ షుడ్ వర్క్ క్లోజ్లీ విత్ ఇండస్ట్రియల్ బాడీస్. వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ నెసెసిటీస్ ఏంటి అర్థం చేసుకొని ఇమీడియట్గా వాళ్ళకి సపోర్ట్ చేసే పాలసీ రెస్పాన్స్తో ముందుకు రావాలి. అండ్ హెల్ప్ ఎక్స్పోర్టర్స్ మూవ్ అక్రాస్ దిస్ రివర్ ఆఫ్ అన్సర్టనిటీ. ఈ అన్సర్టనిటీని క్రాస్ చేసేలాగా ప్రభుత్వం సహాయం చేయాలి బై ఫీలింగ్ ద పెబుల్స్ అలాంగ్ ద వే. సో ఈ లాస్ట్ సెంటెన్స్ నుండి ఎంత బ్యూటిఫుల్గా రాశారు. ఇక్కడ చాలా మెటఫారికల్గా చెప్పారు. మనం ఒక నది దాటుతున్నాం అనుకోండి, నది దాటేటప్పుడు కానీ ఒక వాటర్ బాడీని క్రాస్ చేసేటప్పుడు ఎలా దాటుతాం, ఒక రాయి మీద కాలేస్తాం. అంటే నది లోపల మనకు కనపడదు, రాయి మీద కాలేస్తాం. నెక్స్ట్ అడుగు వేసేటప్పుడు ముందుకి వెనక్కి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ రాయి తగులుతుందా లేదా కాలుతో ఇలా తడుముకొని రాయి తగిలిందంటే మనకి బ్యాలెన్స్ వస్తుంది, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అడుగు వేస్తాం. అంతేగాని వాటర్లో నీటి మీద మనకి నేల మీద నడిచినట్టు అలా నడుచుకుంటూ వెళ్ళిపోం కదా మనం. మన కాలికి సపోర్ట్ ఇచ్చే స్టోన్, ఆ పెబుల్ తగలాలి. అది తగిలినప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, స్టెప్ వేస్తావు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే అన్సర్టనిటీ అనే రివర్, అంటే రేపు ఎలా ఉండబోతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి ఉంది, దాన్ని ఒక నదితో పోల్చారు. ఈ అన్సర్టనిటీ అనే రివర్ని దాటేటప్పుడు యూ మస్ట్
ప్రతి స్టెప్ కూడా ఒక రాయి చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతి స్టెప్ జాగ్రత్తగా వెయ్యాలి అని అర్థం. నది దాటేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తామో అలాగే ఈ అనిశ్చితితో కూడిన ఈ పరిస్థితిని దాటడానికి అంతే జాగ్రత్తగా అడుగులు వేయాలి. అడుగులు వేసేలాగా ఇండస్ట్రీకి హెల్ప్ చేయాలి ప్రభుత్వం అని చెప్పి ఫైనల్గా కన్క్లూజన్ అనమాట. సో బ్యూటిఫుల్ వే ఆఫ్ గివింగ్ ఏ కన్క్లూజన్ హియర్. సో ఎకానమీ ఎంత బ్యూటిఫుల్ ఈజీ సబ్జెక్ట్ అంటే తక్కువ సిలబస్, ఎక్కువ మార్కులు వచ్చేది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాన్సెప్ట్ అర్థమైతే మళ్ళీ మళ్ళీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. మీరు హిస్టరీ, జోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ బాగుంటాయి, డెఫినెట్గా బాగుంటాయి, కానీ యూ హ్యావ్ టు మెమరైజ్ ఏ లాట్, యూ హ్యావ్ టు రీడ్ ఏ లాట్, సిలబస్ చాలా ఎక్కువ. వెరస్ ఎకానమీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లాజిక్, మొత్తం అంతా ఇంటర్ కనెక్టెడ్, వెరీ వెరీ ఈజీ. సో ఈ ఎకానమీ క్లాసెస్ నేను డీల్ చేస్తాను. యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఆర్బీఐ ఏ ఎగ్జామ్కి అయినా సరే మీరు ఎకానమీ క్లాసెస్ జాయిన్ కావచ్చు. ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 7,500, అలాగే రికార్డెడ్ మోడ్లో 5,000 అందిస్తున్నాం. ఆర్బీఐ గ్రేడ్ బికి అలాగే గ్రూప్ 2కి కూడా ఉంది 3,000కి. ఎకనామిక్ సర్వే ఐఎమ్ డూయింగ్ లైవ్ ఫర్ మై స్టూడెంట్స్. కేవలం 999 రూపాయలు పే చేసి కంప్లీట్ ఎకనామిక్ సర్వే యాక్సెస్ మీరు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ అన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఫైనల్లీ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అరౌండ్ ది కార్నర్. టీఎస్పీఎస్సీకి వచ్చేసింది, ఏబిపిఎస్సీకి వచ్చేయబోతోంది. సో లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మనం కోర్సులు అందిస్తున్నాం. కొత్త బ్యాచెస్ అనౌన్స్ చేసేసాం. ఫుల్ సిలబస్ కవరేజ్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. కేవలం 15,000 రూపాయలకి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ క్లాసెస్ కవర్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ టేకింగ్ ఎకానమీ క్లాసెస్ మై సెల్ఫ్. టేక్ కేర్, బాయ్.